నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. ఇది నా చివరి, ఇది నా కడవరి, ఇది నా చివరి, ఇది నా కడవరి, మిగిలి ఉన్న నిరీక్షణ, మిగిలి ఉన్న నిరీక్షణ, మిగిలి ఉన్న నిరీక్షణ, మిగిలి ఉన్న నిరీక్షణ, మిగిలి ఉన్న నిరీక్షణ. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. పాపపు ఊబిలో పాతుకుపోయిన, పాపపు తీగలో అల్లుకుపోయిన, పాపపు ఊబిలో పాతుకుపోయిన, పాపపు తీగలో అల్లుకుపోయిన పాత రోత జీవితాన్ని, పాత రోత జీవితాన్ని పవిత్ర పరచము పరిశుద్ధుడా, పవిత్ర పరచుము పరమాత్ముడా. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. చితికిన బ్రతుకు చీదరి తనువు, చిక్కులలోన చిక్కిన నన్ను, చితికిన బ్రతుకు చీదరి తనువు, చిక్కులలోన చిక్కిన నన్ను చేరదీసి సేద తీర్చుము, చేరదీసి సేద తీర్చుము చేతనైన పరిశుద్ధుడా, చేతనైన పరమాత్ముడా. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. ఇది నా చివరి, ఇది నా కడవరి, ఇది నా చివరి, ఇది నా కడవరి, మిగిలి ఉన్న నిరీక్షణ, మిగిలి ఉన్న నిరీక్షణ, మిగిలి ఉన్న నిరీక్షణ. అవును ప్రభువా,
నీ మాటలతో మమ్మల్ని బ్రతికిస్తావని, నీ మాటలతో ప్రభువా మాకు శాంతి సమాధానాన్ని ఇస్తావని ఎంతో ఆశతో ప్రభువా నీ సన్నిధికి మేము చేరాం తండ్రి. అవును ప్రభువా తండ్రి, నీవే నీవే మాకు చివరి ప్రభువా దేవా, చివరిగా మాకున్నది నీవే ప్రభువా. అవును తండ్రి, ప్రభువా మాకు మిగిలి ఉన్నది నీవే ప్రభువా. తండ్రి నా దేవా, మేము పాపపు ఊబిలో పాతుకుపోయాం ప్రభువా, పాపపు తీగలో మేము అల్లుకుపోయి ఉన్నాం ప్రభువా. తండ్రి, ఊబిలో పాతుకుపోయిన మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. పాపపు తీగలో అల్లుకుపోయిన మమ్మల్ని విడిపించండి ప్రభువా. తండ్రి, ఈ పాతరోత జీవితాన్ని నుండి ప్రభువా మమ్మల్ని ప్రభువా నూతనమైన సృష్టిగా ప్రభువా, మంచి సువాసన గల సృష్టిగా ప్రభువా, నలుగురికి పనికొచ్చే సృష్టిగా ప్రభువా, నీకు మహిమకరంగా మమ్మల్ని మార్చండి ప్రభువా. తండ్రి, నలుగురికి మేము ఉప్పులాగా ఉండాలి ప్రభువా. తండ్రి, నలుగురికి మేము ఉపయోగకరంగా మమ్మల్ని మార్చండి ప్రభువా. తండ్రి, చితికిన మా బ్రతుకులు ప్రభువా చీదరి తనువు తండ్రి, చిక్కులలో మేము చిక్కుకుపోయి ఉన్నాము దేవా, మమ్మల్ని విడిపించండి ప్రభా. మా బ్రతుకులను మార్చండి ప్రభా. తండ్రి, మా బ్రతుకులను బాగు చేయండి ప్రభా. మా తనువులను బాగు చేయండి ప్రభా. తండ్రి, ఈ పాపిష్టి లోకంలో మేము కొట్టుకుపోకుండా ప్రభా, ఈ పాపిష్టి జీవితాన్ని ప్రభా, ఈ పాపిష్టి లోకంలో ఉన్నటువంటి ఈ పాపిష్టి జీవితం నుండి మమ్మల్ని విడిపించండి ప్రభా. అవును తండ్రి, శరీర ఆశలకు ప్రభా, శరీర ఇచ్ఛలకు మేము లొంగిపోకుండా మమ్మల్ని కాపాడండి ప్రభా. మమ్మల్ని సేద తీర్చండి ప్రభా, మమ్మల్ని చేరదీయండి ప్రభా. అవును తండ్రి ప్రభా, నా దేవా, నీవు తప్ప మాకు ఎవరూ లేరు ప్రభా. తండ్రి, నీవే మా రక్షకుడవు ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరిచే పవిత్రుడా, నీకు స్తోత్రములు ప్రభా. తండ్రి, మమ్మల్ని కనికరించండి ప్రభా, మమ్మల్ని కనికరించండి ప్రభా. మేము చేసిన ప్రతి ఒక్క తప్పుని బట్టి ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా. తండ్రి, నీ పరిశుద్ధమైన రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి ప్రభా. ప్రభా నా దేవా, నిన్ను నమ్మిన వారు నూతన సృష్టిగా చేయబడతారు ప్రభా. తండ్రి, మమ్మల్ని నూతన సృష్టిగా మార్చిపోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి నా దేవా ప్రభా, మమ్మల్ని ఎవరు హక్కున చేర్చుకున్నా, ఎవరు హక్కున చేర్చుకోకపోయినా ప్రభా, మాకు ఈ లోకంలో ఎవరు తోడుగా ఉన్నా, ఎవరు తోడు లేకపోయినా ప్రభా, నువ్వు ఉంటే మాకు చాలు తండ్రి ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే చాలు ప్రభా. నీ ప్రేమ, నీ కరుణ, నీ జాలి, నీ దయ ప్రభా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటే చాలు ప్రభా. తండ్రి నా దేవా, నీకు నచ్చినట్టు జీవితాన్ని జీవించే భాగ్యము మాకు ఇవ్వండి ప్రభా. తండ్రి, నీ వాక్యము గైకొని ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించే జ్ఞానము మాకు ఇవ్వండి ప్రభా. తండ్రి, నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యము మాకు ఇవ్వండి ప్రభా. తండ్రి, మేము త్రొట్టిల్లుతున్నప్పుడు ప్రభా మమ్మల్ని ప్రభా పట్టుకో ప్రభా, పడుకోకుండా మమ్మల్ని పట్టుకోండి ప్రభా. తండ్రి, మమ్మల్ని కనికరించండి నా దేవా. నువ్వు తప్ప మాకు ఎవరూ లేరు ప్రభా. తండ్రి, ఎందరైతే ప్రభా ఇప్పుడు ఈ సమయంలో ప్రభా వారిని వారు ప్రభా నీ పాదాల దగ్గర ప్రభా వారి జీవితాలను నీ చేతులకు అప్పగిస్తున్నారు ప్రభా, వారందరినీ మీరు ప్రభా తండ్రి మీ హృదయానికి హత్తుకోండి ప్రభా. వారందరూ చేసిన తప్పులన్నిటిని బట్టి ప్రభా దేవా నా తండ్రి, నువ్వు కనికర సంపన్నుడు, నువ్వు కృపామేయుడువు ప్రభా. వారందరినీ క్షమించి, చేసిన ప్రతి ఒక్క తప్పును క్షమించి ప్రభా నూతన జీవితాన్ని వారందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభువా. నా దేవా యేసయ్యా, నువ్వే మాకు తోడుగా ఉంటే మాకు ఇంకా ఏమీ అవసరం లేదు ప్రభా. నువ్వు మాకు తోడుగా ఉంటే అంతే చాలేసయ్యా. మాకు తోడుగా ఉండండి ప్రభా. మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి ప్రభా. మా మనసుల్లో నీకు ఆయాసకరంగా ఉన్నది ఏదైనా సరే అది తీసేయండి ప్రభా. మా బ్రతుకుల్లో నీకు ఆయాసకరంగా ఉన్నది ఏదైనా అది తీసేయండి ప్రభా. తండ్రి, మీకు నచ్చినట్టుగా మమ్మల్ని మార్చుకోమని యేసయ్యా తండ్రి, మా జీవితాలను నీకే అప్పగిస్తున్నాను తండ్రి ప్రభువా. నా దేవా,
మాకు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండమని, మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరుచుకోమని, మా కుటుంబం చుట్టూ మిమ్మల్ని ప్రభువా మీ రెక్కల చాటున మా కుటుంబాన్ని ఉంచమని, మా కుటుంబం చుట్టూ ప్రభా మీ కంచె వేసి కాచి కాపాడమని తండ్రి యేసయ్యా నీ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించిన అందరికీ థ్యాంక్ యూ. ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి, దేవుని వాక్యాన్ని చదవండి. అర్థం కాకపోతే దేవుడికి ప్రార్థన చేయండి, అర్థమయ్యేలాగా సహాయం చేయమని. దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. దేవుడే మన ఆశ. ఆయనకి మించిన ఏ సహాయము మనకి ఈ లోకంలో ఎవరి దగ్గర నుండి మనకి దొరకదు. మనము ఎల్లప్పుడూ ఆ దేవుడి వైపే ఆశకొని ఉండాలి. మన కన్నులు ఎల్లప్పుడూ యేసయ్య వైపే ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించడం అంటే ఏంటో తెలుసా? ఆయన మన హృదయంలో దేవుడి స్థానంలో ఉండడమే మనకు ఆశీర్వాదం. ఈ లోకంలో మనం ఏం సంపాదించకపోయినా దేవుణ్ణి తెలుసుకుంటే అంతే చాలు. ఎందుకంటే నిజమైన సంపద నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించడమే. ఎందుకంటే మనము సృష్టించబడింది ఆయనను ఆరాధించడానికి.